హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండిమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో మోతీచూర్ లడ్డు స్వీట్ షాప్ స్టైల్‌లోనే పర్ఫెక్ట్‌గా, టేస్టీగా ఇంట్లో చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పక్కా కొలతలతో ఇంట్లోనే మీరు మోతీచూర్ లడ్డునైతే ట్రై చేయండి. స్వీట్ షాప్ స్టైల్‌లో చేసినట్లే పర్ఫెక్ట్‌గా, టేస్టీగా వస్తాయి. సో లేట్ చేయకుండా ఈ మోతీచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. మోతిచూర్ లడ్డు కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు వరకు మంచి క్వాలిటీ శనగపిండిని వేసుకొని, ఇందులో కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండిలో వాటర్ ఏయగానే ఎక్కువగా ఉండల్లా ఫార్మ్ అయిపోతాయి కదా! సో, స్పూన్‌తో కన్నా మీరు ఈ విధంగా విస్కర్‌తో కలుపుకుంటే ఉండలు ఫార్మ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. పిండి కూడా మనం ఈజీగా కలిపేసుకోవచ్చు. బూందీ బ్యాటర్ వచ్చేసి మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలోనే కాస్త పల్చగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా, చిటికెడు ఉప్పు వేసుకొని వీటిని మరొకసారి కలిపి పిండిని పక్కన పెట్టి, బూందీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్‌ని కాస్త వేడి చేసుకున్న తర్వాత, బూందీ గరిటెలో పిండిని వేసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. బూందీ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో, బూందీ మొత్తం వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి బూందీని ఫ్రై చేసుకోవాలి. బూందీని ఒకసారి వేసిన తర్వాత సెకండ్ టైమ్ వేయడం కోసం బూందీ గరిటెని ముందు వెనకాల అంతా కూడా పిండి లేకుండా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే బూందీ వేసేటప్పుడు షేప్ ఔట్ అయిపోతుందనమాట. సో, మొత్తం ఇలా బూందీ కాస్త ఎర్రగా వేగిన తర్వాత వీటిని పక్కకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం బూందీనంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టి, ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక పాన్ తీసుకొని అరకప్పు వరకు వాటర్, 1 కప్పు వరకు పంచదార వేసుకొని, పంచదారని, వాటర్‌ని ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే ఉంచి పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార కరిగేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని మిక్సీ జార్‌లో వేసుకొని జస్ట్ 3, 4 సార్లు పల్స్ మీద బ్లెండ్ చేసుకుంటే బూందీ పొడి పొడిలాడుతూ మనకి చిన్న పూస బూందీలాగా రెడీ అయిపోతుందనమాట. మనకి మోతిచూర్ లడ్డూకి కావాల్సింది చిన్న పూసే కాబట్టి, సో, ఈ విధంగా పల్స్ మీద బూందీని బ్లెండ్ చేసి పక్కన పెట్టి, షుగర్ పూర్తిగా కరిగి కాస్త ఇలా మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీ అంతటిని కూడా షుగర్ సిరప్‌లో వేసుకొని కలపాలి. మొత్తం లడ్డు ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే చేయాలండి. హై ఫ్లేమ్‌లోని చెయ్యొద్దు. అలాగే మీడియం ఫ్లేమ్‌లోని చెయ్యొద్దు. బూందీ షుగర్ సిరప్ బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకొని, ఇప్పుడు ఇందులో ముందుగా నేతిలో వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కర్బూజా సీడ్స్ వేసుకొని కలుపుకొని, ఇప్పుడు ఈ బూందీ మిక్స్చర్ ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి మరొకసారి కలిపి, ఇప్పుడు లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ 3, 4 నిమిషాల పాటు బాగా బూందీ మిక్స్చర్ అంతా కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా! ముందు మీద కాస్త దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బూందీ మిక్స్చర్‌ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత బూందీ మిక్స్చర్ కాస్త దగ్గర పడుతుంది. సో, అప్పుడు మనకి ఈజీగా లడ్డూలు చుట్టుకోవడానికి వచ్చేస్తుంది. బూందీ మిక్స్చర్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని, కొద్ది కొద్దిగా మిక్స్చర్‌ని తీసుకొని ఈ విధంగా లడ్డూల్లా చుట్టుకుంటే మనకి మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో, పాకంతో పని లేకుండా చాలా సింపుల్‌గా పక్కా కొలతలతో మోతీచూర్ లడ్డు మీరు కూడా ఇంట్లోనే తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.